హలో ఎవ్రీవన్. ఈ వీడియో అయితే 2 వీక్స్ బ్యాక్ వీడియో అనమాట. మా పెళ్లి రోజుది. అసలు పెళ్లి రోజు అయితే సెలబ్రేషన్ చేసుకున్నా చేసుకోపోయినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఆ రోజు మాత్రం డెఫినెట్గా మనం టెంపుల్కి అయితే వెళ్ళాలండి. ఇంకా మా ఊరు ఇలవేలుపు మొదగన్నవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకున్నాక మా హస్బెండ్ అలా 5 మినిట్స్ కూర్చొని మెడిటేషన్ చేస్తారనమాట. ఎక్కడ ఏ టెంపుల్లో అయినా సరే తనకు వీలున్న దాన్ని బట్టి. ఇంకా జదిత్య పాప అయితే వాళ్ళ నాన్నని చూసి ఇమిటేషన్ కూడా చేసింది. ఇంకా తర్వాత అక్కడ స్వీట్ బూంది ఇస్తారనమాట ప్రసాదం. దానికోసం మా అమ్మాయి చాలానే వెయిట్ చేస్తుంది ప్రసాదం కావాలి అని. అది ఒక్కసారి తీసుకోదు, ఒక 2-3 టైమ్స్ అయితే తీసుకుంటుంది ప్రసాదాన్ని. ఇంకా తర్వాత అయితే ప్రసాదం తినేసి ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ రోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ నేను ఎప్పుడు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు దర్శనమే వేసేస్తాను. ఎందుకంటే కొబ్బరికాయ అరటిపళ్ళు ఏదైనా మొక్కుకుంటేనే మాత్రమే తీసుకుని వెళ్తాను అనమాట. నాకైతే అంతగా ఇష్టం ఉండదు కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకెళ్ళడం, ఎందుకు వేయడం అని అనిపిస్తుంది నాకైతే, నా ఫీలింగ్ అది. ఇంకా తర్వాత అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే పాదసాది టెంపుల్ దగ్గరే ఉంటుందన్నమాట. అక్కడ మెట్లు కూడా ఉంటాయన్నమాట. సో రెండు ఒకే దగ్గర ఉంటాయి. దీన్ని విష్ణుమూర్తి కొండ అని కూడా అంటారు. మెట్లు చాలానే ఉంటాయి. మా అమ్మాయి అయితే ఎక్కుతా అని అంటుంది. వద్దమ్మా ఇప్పుడు వద్దు, తర్వాత ఎక్కుదాంలే అని నేను తీసుకొస్తుంటే అసలు రావట్లేదనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే తిరుపతి మెట్లు ఎక్కుదాంలే అమ్మ, ఇంకా ఇది తర్వాత ఎక్కుదాము. ఇంకా శ్రీరాముని కళ్యాణం చేసినప్పుడే అందరూ ఈ కొండ అయితే ఎక్కుతారు. ఇంకా ఎప్పుడు మధ్య మధ్యలో ఎవరో సరదాగా అలా వెళ్ళేవాళ్ళే తప్ప రెగ్యులర్గా అయితే ఎవరు వెళ్ళలేరు అనమాట. ఇంకా నేను 5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, అవ్వట్లేదు. ఇంకా తర్వాత అయితే డెఫినెట్గా వెళ్ళాలి. ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని కొబ్బరి ఉండలు చేసింది అమ్మ, తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అంతే వీడియో.